ఆయన వచ్చారు ఇప్పుడే. రిక్కీ గారు ఇప్పుడు బాగానే పడుకుండు, కానీ ఇప్పుడు మీద దిండేసుకొని పడుకుండు. ఓలికి పడుతుండు నిద్రపోతుండగా. వెళ్ళగలగా ఉన్నా లెక్కలు వేసింది చూడు. ఏం చేస్తున్నారు అమ్మ కొడుకులు? నేను టిఫిన్ కూర చేస్తున్నా, వాడు ఆడుకుంటున్నా. ఏం టిఫిన్? సేమియా ఉప్మా చేద్దామని. సేమియా ఉప్మా. కూర పాలకూర. పప్పా? పప్పు నువ్వు వద్దంటున్నావు, పులుసు కూర. ఏంగా పప్పు అయింది తింట కానీ అసలు 3 గంటలు చూడు, గిన్నె నిండింది, ఇంకో కట్ట కూడా ఉంది. ఎందుకులే అని చెప్పి పాలకూర చపాతీ ఏదో ఒకటి చేసుకుని పక్కన పెట్టి 2 కట్టలు పెట్టాల్సింది, 1 కట్టతో కూర చేయాల్సింది. ఒక్క పూటగా తినేది కోసింది ఉంటుందా మరి? పాడేద్దాము, నెలలో కూడా వేసాం కదా. పాలకూర చపాతీ చేస్తే బాగుండేది. మరి 2 ఉంచాలి నువ్వు అట్లా ఇంత అయినప్పుడు. 1 కట్టడు ఉంచుతురా, ఏం కాదు, సరిపోద్ది మన ఇద్దరికే. అందులో కూడా జాగ్రత్త చూసినా. అందుకే మరి 2 ఉంచాల్సింది అంటున్నా నేను. అంత అయిద్ది అన్నప్పుడు అక్కల్లా మూత పెట్టి కిస్ అని 3 వాడు దోల. ఈయనకు మాత్రం ఉప్మా ఏదైనా కారప్పొడి ఫుల్గా ఉండాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మాత్రం కొంచెం పని అయ్యి ఇదంతా అయ్యేసరికి కొంచెం ఆలస్యమైందనమాట. అందుకని అసలు ఫోన్ కూడా పట్టుకోలేదనమాట. అందుకని ఇంక ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో. అయితే రిక్కీ గాడైతే కొంచెం నీరసంగా ఉందని చెప్పాను కదా, వాడికి టానిక్ వేసాను అనమాట. టానిక్ పవర్ అనుకుంటా. ఎక్కువసేపు నిద్రపోతానే ఉంటున్నాడు, కానీ మెలకుతో ఉన్నప్పుడు కొంచెం పర్లే. అండ్ నైట్స్ మాత్రం మరి కొంచెం చల్లగానే ఉంటుంది కాబట్టి అదే ఊపిరి చల్లగా ముక్కులు పట్టేసి సరిగ్గా పడుకోవట్లేదు అనమాట. ఇంకా అందుకనే ఇప్పుడు పడుకున్నా, నేను ఏమన్నా అట్లా పడుకొనిస్తున్నాను. ఇంకా అన్నం వండాక లేపి ఒక ముద్ద అయితే తినిపిస్తాను. కానీ వాడైతే ఈ 3 రోజుల నుంచి కనీసం పాలు కూడా సరిగ్గా తాగట్లేదు అనమాట. ఏది ఫుడ్ కూడా వెళ్ళట్లా. రైస్ పెడితే తినట్లా, ఏది పెట్టినా తినట్లేదు. వాడి కోసం స్పెషల్గా జావ చేసి పెట్టినా, ఏం చేసి పెట్టినా కూడా తినట్లేదు. ఇష్టంగా తినే బనానా కూడా తినట్లేదు అనమాట. ఇంకా ఏదో అప్పుడప్పుడు ఒక్కో ముద్ద ఎట్లా నేనే ఇంకా ఫోర్స్ చేసి తోస్తుంటే ఆ ఒక్క ముద్దైనా నోట్లోకి వెళ్తుంది, కానీ లేదంటే అస్సలు తినట్లేదు అనమాట. సర్లే కాసేపు అన్నా ప్రశాంతంగా పడుకుంటాడులే అని ఇంక వదిలేసా. నిద్రపోయాడు. ఇంకా ఈరోజు లంచ్కి అయితే మామిడికాయ కారం, ఒట్టిపోవడం అండ్ పాలకూర పులుసు కూర ప్రిపేర్ చేశా కదా, ఇంకా ఇవే తినేస్తున్నాను. వీడికైతే మళ్ళీ నిద్ర వచ్చిందంట. మీదకెక్కి మీద పడుకోకుండా ఇదిగోండి అట్లా సోఫాకి తలవాల్చి అట్లా నిద్రపోతాడంట. ఇంకా ఎంతసేపైనా అట్లా మెడ నొప్పి వచ్చిద్దిలే అని చెప్పి ఇంక మళ్ళీ మీద వేసుకుంటే పడుకున్నాడు. ఈరోజు అయితే మీషోలో కొన్ని షర్ట్స్ ఆర్డర్ పెట్టాను. ఇది కోసం ఓన్లీ షర్ట్సే, ఎందుకంటే ప్యాంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సో అందుకని షర్ట్ల వరకు ఆర్డర్ పెట్టా. 5 పీస్ అని. ఇది 6 పీసెస్ షర్ట్స్ అనమాట. అంటే 6 షర్ట్లు వస్తాయి. 5 పీస్ అన్న ఇప్పుడే దీని మీద 6 ఇచ్చాడు. లోపల 6 ఉన్నాయి. బై 5 గెట్ 1. బై 5 గెట్ 1. 1 ఆ కిటికీ కుల్లారన పెట్టచ్చుగా. 3 4 5 6 ప్యాంట్స్ సెట్ చేసి పక్కన పెట్టేస్తే మళ్ళీ వాడకుండా ఉంటుంది. మళ్ళీ వాడుతూ ఉంటుంది. మళ్ళీ వాష్కి పడితే వాషింగ్లోనూ ఉండిపోతాయి అన్నట్టు మళ్ళీ మొన్న కొన్ని సెట్ చేశాను కదా, ఇవాళ మిగిలిన సెట్ చేసేస్తున్నా. ఎప్పుడు మొన్న ఒక 2 పెట్టాను ఆర్డర్. అవి బాగా వచ్చాయి, కానీ ఇవంతా అనిపించలే క్వాలిటీ. ఎందుకంటే సింగిల్ షాట్ పడిందే 50 రూపాయలు. ఇంకా మనం అంతగానే ఆలోచించుకోకూడదు. మేము కూడా యాక్చువల్గా ఇప్పుడు టీషర్ట్లు అయితే తీసుకునే వాళ్ళం కాదు. తెలుస్తుంది. 2 పట్టుకొని చూడు, 70 రూపాయలు పడింది. ఇది బాగుంది, సేమ్ అన్నట్టు. ఇది మెత్తగా ఉంది. ఇది బాగుంది, ఎల్లోగా మెత్తగా ఉంది. బాగుంది. లేదు ఈ తేడా ఉంటుందిలే. కానీ యాక్చువల్గా ఇప్పుడు కొంటాం దేనికంటే అయ్యి మొన్న వాల్యూ జోన్కి వెళ్ళినప్పుడు ఫ్యాంట్లు కొన్నాం. రెగ్యులర్ యూజ్ నైట్ ఫ్యాంట్లా కొన్నాం అనమాట. ప్లస్ విమల్ డ్రెస్సెస్లో కూడా తీసుకున్నాం ఫ్యాంట్స్. సర్లే ఇంకా ఫ్యాంట్లు తీసుకున్నాం కానీ ఇప్పుడు ఊరికి వెళ్ళాల్సి వస్తుంది కదా. వారం వెళ్ళినా కానీ కనీసం రోజుకు 3 జతలు వేసుకున్నా కానీ చూడండి 10-20 జతలు పెట్టాలి సుమారు. అన్నీ లేవు కదా, ఎందుకని ఉంటాయి 50 రూపాయలేగా అని చెప్పి అయితే బుక్ చేసాం. గ్రీన్ పెట్టింది మ్యాగీ. సూపర్. ఏమైంది పిల్లగాడికి? ఏముంది, పెళ్లి సంబంధాలు పంపిస్తున్నావా? ఏమైంది అమ్మాయి? సరిపోయిందిలే. కొన్ని లైట్ డార్క్ ఏమైంది? అంత పర్ఫెక్ట్గా పిల్లగాళ్ళకి
అసలు ఇంట్లో వరకనే తీసుకున్నాం మన ఫ్యాన్స్ అయితే, కాకపోతే ఫ్యాన్స్ ఇంట్లో పట్టుకొని తీసుకున్నాం. ఇప్పుడు ఊరు వెళ్తున్నాగా షర్ట్లు కూడా కొత్త వేసేద్దాంలే. నేను అన్నా 50 రూపాయలకి ఏముందమ్మే తీసుకో, 2 వాషులు వేసి కలర్ పోతే నైట్కి లేకపోతే పారేసేయమని చెప్పా. అంతే. ఊరికి పోయినప్పుడు కొత్తగా బాగుంటాయి కదా, అదే బయట తీసుకుంటే ఎట్లేదన్నా 100 రూపాయలు పడింది. మాల్లో తీసుకున్న ఎక్కడ తీసుకున్నా ఇక 2 వస్తున్నాయి. నెల వేసిన ఒక కలర్ పోతే తీసి బయట పెడేస్తాను, లేదా నైట్కి వాడచ్చు. అబ్బో బాగానే ఉంటుంది, ఏం కాదులే. ఉన్న వాటితో సెట్ చేయాలి అంతే. అంతే. ఎందుకంటే అవి ఆల్రెడీ రెగ్యులర్గా వేస్తానే ఉన్నాగా, దానికి ఏదో ఒకటి మ్యాచ్ అయిపోయింది. లైట్ డార్క్ పిల్లగాళ్ళకి ఏం కాదు. ఏముంది ఇప్పుడు మోడల్స్ ఎట్లా అనుకుంటారు, వాళ్ళని మనం ఎత్తుకుంటే వాళ్ళకి అసలు ఏది వేసుకున్నారో కూడా తెలియదు. ఇంకా అది ఏది అది ఏది ఏదంటే నేనేం చెప్పను. నువ్వు అది అంటే ఏది అంటున్నా. ఏముందండి, నువ్వు సర్దులే సరిపోతుంది. మెయిన్ దీని మీద ఏ షర్ట్ వేస్తావు? బ్లాకా? నీ మొహం ఆ రెడ్ కానీ ఎల్లో కానీ పెట్టు. ఇది బాగుంది. మరి ఇంకా నేను చెప్తే నువ్వు నన్ను తిడతావు. సరే చెప్పు. బంకులో వర్కర్ రెడ్ ఎల్లో పెట్టి, ఎల్లో 2 ఉన్నాయి కదా, దేని మీద సెట్ చేస్తావు మరి, అందుకే ఎల్లో పెడదాం అయితే. బ్లాక్ షేడ్ ఒకటి ఉండాలి, ఇది మీద పెడదాం. దాని మీద ఎల్లో సెట్ చేసి ఇది పెడదాం. ఇది ఇటు పెట్టే. దీని మీదకి ఏది ఉంది బుజ్జి? దీని మీదకి, దీని మీద బ్లూ నేవీ బ్లూ బాగోదంటవా? బ్లాక్ అండ్ నేవీ బ్లూ అని బాగానే ఉంటుందేమో. ఇది బాగా ఫుల్ హ్యాండ్స్, నిక్కర్ ఫుల్ హ్యాండ్స్ ఏం బాగుంటుంది అది, కానీ బ్లాక్ అయినా బాగానే ఉంటుంది నిక్కర్ మీదకి. బ్రహ్మాండంగా ఉంది అది కూడా. ఇది పెడతానే, బాగుంది దాని మీదకి. అవును. ఈవినింగ్ స్నాక్స్ అరసలు, చెక్కలు అండ్ లిచ్చి రియల్ జ్యూస్. మళ్ళీ రికి మళ్ళీ గుడ్. యాక్చువల్గా మార్నింగే తలస్నానం అయితే చేద్దాం అనుకున్నా కానీ వీడికి అస్సలే చేయనీడు నన్ను. ఇంక ఇప్పుడు జ్వరం వచ్చిందిగా, కాసేపు కూడా వదలట్లేదు అనమాట, అందుకని అసలు కుదరట్లేదు. ఇంకా అందుకని ఇప్పుడే అయితే ఈయన ఉంటారు కదా అని ఈయన రాగాలనే చేశాను అనమాట. కొంచెం ఆయనతో ఆడుకుంటూ ఉంటాడు కదా అన్నట్టు. ఇంకా అది సంగతులు అయితే. ఇంక ఈ పూట అయితే బిర్యానీ వండేసుకుందాం అనుకున్నాము, ఎగ్ బిర్యానీ వండేసుకుంటున్నాము. ఆల్రెడీ పొయ్యి మీద పెట్టేశాను అనమాట, ప్రాసెస్ అవుతూ ఉంది. విజిల్స్ వస్తే తింటమే. నోట్లో పెట్టు అమ్మకి, తినిపి అమ్మకి, తినిపి నోట్లో పెట్టు. పెట్టు అమ్మకి. అమ్మ నా కాడికి వస్తాడమ్మా, ఆడిగా నా దగ్గరికి వస్తాడమ్మా. వీడు మాత్రం నేనేం అడిగి నన్ను కంపల్సరీ వాడిది ఏంటంటే తినకపోతే నాకు తెచ్చి పెడతారు. డ్రాయర్ అందులో తెచ్చుకోవాలా, నీ బట్టలన్నీ అందులో పెట్టుకొని రా ఆర్చి వెళ్ళేటప్పుడు, సరేనా? మీకే నువ్వే ప్యాక్ చేసుకో, నీవు సర్దుకుంటే ఎక్కువ సామాన్లు పడతాయి అందులో. మొన్న చిన్న డబ్బాలో ఇది పెడతాండి, ఏదంటే చిన్న డబ్బాలో దాన్ని ఏమంటారు అమ్మాయి, బొంత ఉంది కదా, దాన్ని బొంత కదా, దాన్ని ఏమంటారు, రగ్గు పెడతాడు నా చిన్న డబ్బాలో. ఇప్పుడు మామూలు అయింది. ఇప్పుడు వీడియో చేస్తున్నాను సైలెంట్ లేదు, ఇప్పుడు దాకా సరే వీడియో ఆపుతా, ఏం చేస్తారో చూద్దాం. నోట్లో పెట్టాడు, డబ్బా తీసుకొచ్చి నోట్లో కుక్కుతాడంట. ఇప్పుడు ఆపుతాం, ఏం చేస్తారో చూద్దాం. అరే రిక్కీ ఇగో చూడు, బీపీ 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 చీ 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 యాక్. మేమైతే ఇప్పుడే
తింటాం అయిందనమాట. ఇంకా ఇదిగోండి వీడు గోల అయితే మొదలైంది. ఇంకొంచెం ఇప్పుడు కొంచెం చల్లబడింది. ఇంకా ముక్కులు పట్టేసి గాలి ఆడక ఇట్లా గోల్ చేస్తూ ఉంటాడు. టానిక్ లేకపోతే అప్పటికైనా తగ్గట్లేదు జలుబు. అసలు వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అయితే ఎంత గోల్ చేశాడు. అసలు నీరసం అని చెప్పి ఎత్తుకోమని, ఎత్తుకుంటే ఒగ్గాల, ఎత్తుకోపోతే ఒగ్గాల, ఏడుస్తానే ఉన్నాడు. మళ్ళీ కాసేపటికి కొంచెం కాసేపటికి సెట్ అయ్యాడు. ఇప్పుడు కొంచెం పర్లా బాగానే ఆడుకుంటున్నాడు. కానీ మళ్ళీ నైట్కి కొంచెం చలి వల్ల ఇబ్బంది పడుతున్నాడు. చలి అంటే మామూలు చలి కాదులే, కానీ జలుబు మీద గాలి ఆడక ముక్కులు బిగేస్తున్నాయి. అప్పటికి నైట్ లేసి నేను విక్స్ రాస్తున్నాను, నాజల్ డ్రాప్స్ వేస్తున్నాను, అన్నీ అవుతున్నాయి. ఆవిరి అంటే ఇప్పుడు పట్టించి పడుకోబెడతాం కాబట్టి అది కాదులే, నిద్రలో లేవడం వేరు కదా, అది చెప్తున్నా నేను. ఇంకా అది పాలు కూడా తాగట్లేదు అసలు, తిండి లేదు, పాలు లేదు. ఇంక ఇది తగ్గితే కానీ ఏది ఉండదు అనమాట. తగ్గినట్టు అనిపిస్తుంది మార్నింగ్, నైట్కి మాత్రం జలుబు వచ్చేస్తుంది. జలుబే, ఫీవర్ లేదు, ఫీవర్ తగ్గిపోయిందిలే కానీ జలుబే వదలట్లేదు అనమాట. మార్నింగ్ అయితే అసలు కొంచెం కూడా జలుబు ఉన్నట్టే తెలియట్లేదు, నైట్కి తెలుస్తుంది బాగా. ఇంకా ఇదిగో ఒళ్ళో పడుకొని ముచ్చట్లు ఆడుతున్నాడు నాతో. ఇంకా నాకైతే వీడు పడుకున్నప్పుడు అంటే మెలకుతో ఉన్నప్పుడు వదలట్లేదు కదా, ఈ 3 days నుండి ఇంక పడుకున్నప్పుడు గుర్తొచ్చినట్టు మెయిన్గా రిక్కీ. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, మెయిన్గా రిక్కీ బట్టలు, డైపర్లు, ఇట్లా పాల బాటిల్ క్లీనర్, బ్రష్లు, టంగ్ క్లీనర్లు, ఇలా చిన్నవే మెయిన్ మర్చిపోతాం కదా. ఇంకా అవన్నీ ఒక చోట పెట్టేసుకుంటున్నాను అనమాట అట్లా మంచం మీద. ఇంకా ఎందుకంటే మళ్ళీ మర్చిపోవడం అక్కడ ఎత్తుక్కోవడం ఇవన్నీ ఇబ్బంది. ఎందుకు గుర్తొచ్చినట్టు పెట్టేసుకుంటే ఇది బెస్ట్ కదా. వీడికి సాక్స్లు, షూలు, మఫ్లర్లు ఇలాంటివి చిన్నవే మెయిన్గా అవసరం అవుతాయి. మళ్ళీ అక్కడ ట్రావెలింగ్లో మెయిన్ అవసరం ఇవే కాబట్టి మెయిన్ ఇవే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా కాస్త ఏమైనా ఖాళీ ఉంది అంటే ఈ ఎడిటింగ్సే సరిపోతుంది. ఎందుకంటే 1 dayది 3 days కూడా 3 parts కూడా అయింది కదా. సో బిట్ టు బిట్ చూసుకొని ఎడిట్ చేయాలంటే చాలా టైం తీసేసుకుంటుంది. ఇంకా నాకు వెళ్ళేలోపు ఉన్న వ్లాగ్స్ అన్నీ క్లియర్ చేసుకొని అప్లోడ్ కూడా పెట్టేసుకొని వెళ్ళాలి, లేదంటే చాలా ఇబ్బంది అయింది. ఇంకా అందుకనే ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యేలోపు మాత్రం మేము టూర్లోనే ఉంటాం మ్యాక్సిమం. కాకపోతే చెప్తున్నాను అనమాట, ఇట్లా లేట్ అవ్వడం వల్ల మాకు ఆ టూర్లో ఇది కవర్ అయిపోతాయి. మేము ఇట్లా 1 week స్పేర్ ఉంచుకోవడం మంచిదే అయ్యింది అనిపించింది. ఎందుకంటే ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ నెట్ ఎత్తుకోవడం, అప్లోడ్స్కి ఎత్తుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా, దాని బదులు ఇది కొంచెం బెస్ట్గా ఉంటుంది అనిపించింది అనమాట. అందుకనే ఇంకా అన్ని పనులు కానిచ్చుకుంటున్నా. ఫోన్ కూడా స్టోరేజ్ క్లియర్ అయింది. ముందు ఫోన్ స్టోరేజ్ కావాలి, ఎందుకంటే ఇప్పుడు 10 రోజులు బయటకు వెళ్ళానంటే 10 రోజుల వీడియోస్. ఇప్పుడు మన అదే లోకల్లో తిరిగితేనే ఒక్క డేకే part 3 కూడా చేసాం మేము. అట్లా అవుట్ ఆఫ్ వెళ్తే 2 days వ్లాగ్సే రిలీజ్ అయినాయి. 3 days ఫస్ట్ డే ఏముందంటే మామూలుగానే కాబట్టి 3 day వ్లాగ్స్ రిలీజ్ అయినాయి. ఇంకా 1, 2, 3 ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. హలో 2 days రిలీజ్ అయింది. ఫస్ట్ డే మొత్తం అక్కడ తిరిగింది. అవును. రెండో రోజు 3వ పార్ట్ ఈ రోజు రిలీజ్ అయింది. రెండో రోజు లులు మాలేనా? అంతేగా, అంతే. జగన్నాథ్ టెంపుల్ ఒకటి, అంతే 2 పార్ట్లు. అవును, మళ్ళీ 2 days అయింది. జూ పార్క్ 2 పార్ట్లు. రేపు జూ పార్క్ 2 వస్తాయి, ఓషియన్ పార్క్ 2 వస్తాయి. ఓషియన్ పార్క్ ది 2 వస్తాయి, 1 వద్దు, 2 వస్తాయి. అండ్ అదేంటిది సురేంద్రపూర్ ఒకటి, స్వర్ణగిరి ఒకటి, స్వర్ణగిరి ఒకటి, సురేంద్రపూర్ 2 సురేంద్రపూర్ కూడా ఒకటి. చూడాలి. అసలు నా దగ్గర ముందు స్టోరేజ్ లేకుండే, నా దాంట్లో ఎక్స్పోర్ట్ కొడదామన్నా స్టోరేజ్ లేదు, అదో ఇబ్బంది అవుతుంది. ఇంకా అది చూసుకొని ఇప్పుడు తీసుకున్నాం వీడియో. అవును, A to Z మంచిగా వీడియోస్ అయితే క్లియర్ కట్గా తీసుకున్నాం ప్రతిదీ. తిరుపతి వెళ్ళినా కానీ టూర్కి వెళ్ళినా కానీ మ్యాక్సిమం సెల్ ఫోన్ ఎలా ఉన్నంతసేపు. అవును, మ్యాక్సిమం సెల్ ఫోన్ ఎలా ఉంది అన్నంత వరకు అయితే మేము కన్ఫర్మ్ తీస్తున్నాము. ఇంకా అది ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.